ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు, విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కుమారుడు నారా దేవాంశ్ జన్మదిన వేడుకలు తిరుమలలో ఘనంగా జరిగింది. నారా దేవాంశ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం శనివారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు, విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కుమారుడు నారా దేవాంశ్ తిరుమల శ్రీవారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందారు. శ్రీవారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద క్యూ కాంప్లెక్స్ లో భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు. అన్నప్రసాద వితరణ కోసం ఒక్కరోజు వ్యయమయ్యే మొత్తం 44 లక్షల రూపాయలను శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు నారా కుటుంబం విరాళంగా అందజేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, నారా దేవాంశ్ భక్తులకు స్వయంగా అల్పాహారం వడ్డించారు. అనంతరం అందరూ కలిసి స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ఎం రవిచంద్రతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, టీటీడీ బోర్డు సభ్యులు, టీడీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. క్రీడా ఉపాధ్యాయులను తయారు చేయడంలో మేటి స్థానంలో నిలిచిన అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2026-2028 విద్యా సంవత్సరానికి బీపీఎడ్ కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విక్రమసింహపురి యూనివర్సిటీకి అనుబంధ కళాశాల. అర్హత, అనుభవం కలిగిన అధ్యాపకులు, అన్ని వసతులు కలిగిన తరగతి గదులు, చక్కని లైబ్రరీ, విశాలమైన ఆట స్థలం, పలు రకాల క్రీడల్లో ఆచరణాత్మక శిక్షణ. ఇవి అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకతలు. క్రీడా ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న ఆశావహులకు ఇది చక్కని అవకాశం.